అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ చెప్పాను కదండి మీకు, పచ్చి జీడిపప్పుతో మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకుని కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ చికెన్ కర్రీ టేస్ట్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బాయిల్డ్ ఎగ్స్, మనం ఒలిచిపెట్టుకున్న పచ్చి జీడిపప్పు, అలాగే 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 3 ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇంకా మనకి కర్రీకి జనరల్గా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటండి? ఎస్, యు ఆర్ రైట్. ఉప్పు, కారం, పసుపు. అవి రుచికి సరిపడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ కొంచెం వేడెక్కాలి. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. నేను కర్రీస్లో ఆయిల్ తక్కువే వాడతానండి, అందుకే మోస్ట్లీ నా కర్రీస్లో ఆయిల్ పైకి తేరదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఈ ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి, అలాగే కర్రీ కూడా గ్రేవీలాగా తయారవుతుంది. కొంచెం కలుపుకుందాం. ఏ కర్రీకైనా ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేము మాత్రం ఉప్పు కారం తక్కువే తింటామండి, అందుకే కూరల్లో తక్కువే వేస్తూ ఉంటాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి లేదో చూద్దామండి. అదిగోండి, చక్కగా మగ్గినాయి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకుందామండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి. అలాగే కూరకు సరిపడా కారం. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకుందాము. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి కర్రీ సగం దగ్గర పడిన తర్వాత ఎగ్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. అదిగోండి, సగం ఉడికింది కూర. ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న కోడిగుడ్లు అందులో వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కూర అంతా దగ్గరికి ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటే మన కోడిగుడ్లు పచ్చి జీడిపప్పుతో కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ఎంతవరకు అయిందో లిడ్ తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 5 నిమిషాలు దగ్గర పడే వరకు మూత పెట్టుకుని ఉంచుకుందాం. మూత తీసి చూద్దామండి.
వావ్, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుందాము. డిష్ అవుట్ చేసుకుందామండి. ఇప్పుడు మన కోడిగుడ్డు పచ్చి జీడిపప్పుతో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీతో మనం రైస్ ఎట్లా ఎంజాయ్ చేస్తామో అదేవిధంగా ఈ కర్రీతో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి. మీకు ఈ వంటకం నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Please, thank you.